తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన చేసి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పెండింగ్ ప్రాజెక్టులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిట్ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మొత్తం యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు పర్యటన చేసి ఆ ప్రాజెక్టుల వివరాలన్నింటినీ కూడా వర్క్ జరుగుతున్నటువంటి తీరు అడ్డంకులను అన్నిటినీ కూడా అధిరోహించి వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్టులను మొత్తం పూర్తి చేయాలని చెప్పి అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం అయితే చేయడం జరిగింది. భూసేకరణ కావచ్చు ప్రతిదీ దగ్గర నుండి చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న సాయంత్రం జడ్చర్లలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం మీద నిప్పులు అయితే చెరగడం జరిగింది. మనం చూసినాం గతంలో కూడా. పాలమూరు ఎంపీగా ఉండి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ బిడ్డల రుణం తీర్చుకోవాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి కరువును మొత్తం రూపుమాపుతా అని చెప్పి గతంలో చెప్పినటువంటి పెద్ద మనిషి గత 10 ఏళ్ళు ఆయన ఫామ్ హౌస్లకు కాళేశ్వరం పేరు మీద నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ మా పాలమూరు ప్రాజెక్టులను మొత్తం పండబెట్టి ఈ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలను ఎండబెట్టిండని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద పెద్ద ఎత్తున విమర్శలను అయితే గుప్పించడం జరిగింది. ఒక్కసారి చూడొచ్చు. మీ 10 ఏళ్ల పాలన మా 2.5 ఏళ్ల పాలనపై కేసీఆర్ చర్చకు రా. 10 ఏళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే సీఎం రేవంత్. నీ 10 ఏళ్ల పాలన మా 2.5 ఏళ్ల పాలన రెఫరెండంగా తీసుకొని నీకు దమ్ము ధైర్యం అమ్మనుంటే కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి చర్చకు రా. వాడిని ఎవరినో పిల్ల పితిరిలు పెట్టి తిట్టిపియడం కాదు, నువ్వు చర్చకు రా. దమ్ము ధైర్యం ఉంటే చర్చ చేద్దాం. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్టునైనా 100% నువ్వెందుకు పూర్తి చేయలేవో చర్చిద్దాం దా అని చెప్పి సవాల్ అయితే విసరడం జరిగింది. మనం తీసుకున్నట్లయితే పొద్దుగాల లేస్తే పొద్దు మిగితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని జోకేటటువంటి బ్యాచ్, అదేవిధంగా రామారావు, హరీష్ రావు వీళ్ళందరూ చెప్తుంటారు 90% పూర్తయింది 90% పూర్తయింది అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద చెప్తుంటారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి 90% పూర్తి చేసినటువంటి దద్దమ్మలు ఇంకా 10% ఎందుకు పూర్తి చేయలేరు అంటే ఎవరి చెవుల్లో పువ్వు పెడతారు? 90% కాదు, ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో రూపాయి పనిచేయలేదురా నాయన అని మేము చెప్తాం. చిట్ట చివరిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లక్ష్మీదేవి పూర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులకు భూసేకరణ చేయలేదు లక్ష్మీదేవిపల్లి దగ్గర. మళ్ళీ సిగ్గుశరం లేకుండా 90% అని ఎవడు చెప్తాడు, 100% అని ఎవడు చెప్తాడు, నీళ్ళు ఇచ్చినామని ఎవడు చెప్తాడు. ఇట్లా మొత్తం పాలమూరు జిల్లా ప్రజల్ని మాత్రం నిండా ముంచే కార్యక్రమం చేసిండ్రు. మా భూములకు సాగునీరు రాలే, మా కష్టాలు తీరలే, పరిహారం అడిగిన ఉద్దండపూర్ నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించిన చరిత్ర మీది. కొట్టిస్తాడేముంది, ఆయన ఫామ్ హౌస్ పక్కల మల్లన్న సాగర్ నిర్వాసితులకే చక్కగా భూ పరిహారం ఇవ్వలేదు. ఆయన ఫామ్ హౌస్ల పక్కల మీద ఉన్నట్టు పక్కల ప్రజల మీదనే ప్రేమ లేదు. ఇక పాలమూరు బిడ్డల మీద ఎందుకుంటుంది? ఉద్దండపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులను అక్రమంగా వాళ్ళని జైళ్ళలో పెట్టి కొట్టించినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వ పెద్దలకు దక్కుతుంది. పాదయాత్ర కాదు, కాశీ దాకా పొర్లు దండాలు పెట్టినా మీ పాపాలు పోవు. కృష్ణా జలాలపై ఏపీతో చర్చకు కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. ఏపీతో కొట్లాడైన పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలకు ఎన్ఓసి తెస్తా, ప్రాజెక్టు పూర్తి చేసి 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఇందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది.
ఈ మట్టి బిడ్డగా జిల్లా ప్రాజెక్టుల కోసం 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేసిన గోదావరిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర సీఎం దాగుడు మూతలాడుతున్నాడు. బీజేపీ నాయకులు ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతారో చూద్దాం. అడుగుతాం కడుగుతాం తమ్మిడి కట్టి తీరుతామని వెల్లడి. జడ్చర్ల బహిరంగ సభలో సీఎం ప్రసంగం. పాదయాత్ర చేస్తా అది చేస్తా అని ఒక ఆయన చెప్తున్నాడు కదా, పాదయాత్ర కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కాశీ నుంచి కన్యాకుమారి వరకు పొర్లుల దండాలు బొక్క బొర్ల పొల్రినే కానీ నిన్నెవడు దేకే పరిస్థితి లేదని చెప్పి ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయనోడు ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తాడు? తిన్నదెరగక చేయాలి, అంతేగాని ఇంకోటి కానే కాదు. అది పాదయాత్ర చేస్తాడంట. మరి రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్కు సవాల్ విసిరిండు, చర్చకు రా అని. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చర్చకు వస్తాడా, లేకపోతే చిల్లల మల్లగాళ్ళతోని మళ్ళొక్కసారి వ్యాఖ్యలు చెప్పిస్తాడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులు మిత్రులారా, పక్కనే కృష్ణమ్మ పోతుంటుంది కానీ పాలమూరు మొత్తం ఎడారిగా ఉంటుంది. మా గద్దరన్న కూడా గతంలో పాట రాసిండే, కృష్ణమ్మ తల్లి తెలంగాణకు, ఆహా కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్ళు తప్ప నిల్లివ్వలేదు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో. ఇట్లా పక్కల్లే 100 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటాయి కానీ వాటిని ఒడిసి పట్టి ఈ ఎండిపోతున్నటువంటి పాలమూరి గడ్డని, ఈ వలస బతుకులున్నటువంటి ఈ పాలమూరు బిడ్డల్ని ఆదుకునే ప్రయత్నం 100% చేయలేదు. కాళేశ్వరం మీద పెట్టినటువంటి సోయి, ఆయన ఫామ్ హౌస్లోకి నీళ్లు తెచ్చుకోవాలనేటువంటి సోయి ఈ పాలమూరు ప్రాజెక్టులు అయినటువంటి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, అదేవిధంగా ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులను మొత్తం పడబెట్టిండా. రాత్రికి రాత్రి వేల కోట్ల లక్షల కోట్ల నిధులు తీసుకొని పోయి కాళేశ్వరం నిర్మించుకున్నాడు. అది నాసి రకంగా కట్టి కమిషన్లు దాడుకుంటే 3 ఏళ్ల కుప్పగూలిపోయింది. కానీ మా బిడ్డల బతుకులు మాత్రం మార్చినటువంటి చరిత్ర లేదు. ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా, 2 సంవత్సరాలే కనుక వర్షాలు పడపోతే మా పాలమూరు ప్రాంతం మొత్తం ఎడారిగా మారి కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది మిత్రులారా. కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు వలస పోయి బతికే పరిస్థితి ఉండే. గతంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మధ్యలో హైదరాబాద్ పోతున్నారు కానీ బొంబాయి, పూణేకు రోజు పాలమూరు నుంచి ఒక 10 బస్సులు పోతుండే. ఒక 10 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు ఎంటకి వెళ్తే. అంటే ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. 1 సంవత్సరం వర్షాలు పడకపోతే మొత్తం వలసలు కట్టుకొని పోతుండ్రి. ఈరోజు చూసుకున్నా కానీ హైదరాబాద్లో ఏ అడ్డ మీద చూసినా పాలమూరు బిడ్డలు జీవనం వెలగాకుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలమూరు బిడ్డకు మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. కాబట్టి ఈ పాలమూరు బిడ్డల బతుకులు మార్చాలన్నా, తలరాతలు మారాలన్నా, ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలన్నా, నిధులు తేవాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ఖచ్చితంగా వీళ్ళ తలరాతలు మార్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జోకుడుగాళ్ళు, కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ఎంగిలి మెతుకులు ఏరక తినేటటువంటి నాయకులు, కేసీఆర్ గారికి ఊడిగం చేసినటువంటి నాయకులు సిగ్గుశరం లేకుండా మన ప్రాంతం నుంచి మన ప్రాంత బిడ్డ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. మన కష్టాలు మన కన్నీళ్లు తుడవడానికి ఆయన నడుము కట్టుకుంటే సహకరించాల్సింది పోయి ఇంకా కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారంటే మిమ్మల్ని మనుషులనల్లా ఇంకేమనాలో అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, అభివృద్ధికి సహకరించకుంటే పాలమూరు బిడ్డల దగ్గర మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. మొన్నటి ఎన్నికలలో 2 సీట్లు వచ్చినాయి కానీ ఈసారి అది కూడా రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఊడిగం చేయకండి, జర తగ్గించండి. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్ర సంపదని మొత్తం లూటీ చేసి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి వేల కోట్ల నిధులు తీసుకొని పోయి ప్రాజెక్టులు మొత్తం డిజైన్ మార్చుకొని వాళ్ళ ఫామ్ హౌస్ల చుట్టూ కాళేశ్వరం ప్రాజెక్టుని దిప్పుకుంటే మీరంతా కలిసి వాళ్ళకు ఊడిగం చేశారు. ఆహా కారణ జర్ములు, ఆహా ఇది అని చెప్పారు. కానీ ఎందుకయ్యా మా ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేవు, మా ప్రాజెక్టుల మీద సోయి పెడతలేవు అని చెప్పి ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదా?
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతులు ఇస్తే ఈ సన్నాసులు వచ్చి వాటిని క్యాన్సిల్ కూడా చేసిండ్రు. మళ్ళా సిగ్గుచేరం లేకుండా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోటికి ఎంత వస్తే అంత చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇది ఒక్కసారి చూడండి. నిన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అండమాన్ నికోబార్ దీవుల